అరే రే రే వీణానా సితారా ఏందానా ఇది మీకోసం ఎక్స్క్లూజివ్ షాట్ ఏదో చేస్తుంది ఇక్కడ పూజలు మొత్తం బాహుబలి సెటప్ లెక్క ఉన్నది. ఇప్పుడు ఇంటికాడ ఆటో స్టాండ్ ఇట్లుంటుంది అట్లా ఇక్కడ బోట్ల స్టాండ్ పెట్టేసి. సో గైస్ ఇప్పుడు మనం అయితే గంగా ఆరతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం గైస్. చూడండి పాతకాలం బుల్లెట్ మనకి వెళ్ళిపోయినా కనిపించేస్తుంది. చూడండి గైస్ కాశీ గల్లీలలోకి వెళ్ళి మొత్తం అరే రే రే వీణానా సితారా ఏందానా ఇది గిటార్ వీణార్ గిటార్ వీణార్ అంటున్నా మైండ్ పోయింది గైస్. వీణా సితార్ గిటార్ అన్ని ఉన్నాయి ఆడ. చూడండి గైస్ వచ్చేసినాం గంగా నది దగ్గరికి వచ్చేసినాం. చూడుర్రి ఖాళీ వ్యూ చూడుర్రి ఖాళీ. ఇట్లాంటి వ్యూ మీకు ఎడ దొరకదు నా వీడియోలో తప్ప. ఖాళీ ఆ కార్నర్ వెళ్ళాలి మనం ఇప్పుడు. ఎటు ఆ కార్నర్ అక్కడ. చలో వెళ్ళిపోదాం. ఆ బోట్లు బి ఎక్కేద్దాం. మొత్తం వ్యూ మీకు చూపెట్టేస్తాం గైస్. మొత్తం బోట్లు ఎట్లా పోతున్నాయి చూడండి ఖాళీ రఫ్తార్లో కొట్టుకొని పోతున్నాయి. ఇప్పుడు నేను మీ ఒక బోర్డు తీసుకొని మొత్తం రేస్ పెట్టే స్టైల్ అవుతుంది గాయస్. బిల్డింగ్లో చూడరు మొత్తం చూడరు మొత్తం బాహుబలి సెటప్ లెక్క ఉన్నది. ఇప్పుడు ఆడికి పోయినాక చూపెట్టేస్తా చూడరు క్లియర్గా మీకోసం. చేసినాం గంగా నది ఎక్కాల స్థాయిలో చూడరు ఎట్లా వేస్తుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఆ వెదర్ అయితే మంచిగా కూల్ ఉన్నది, చిల్లు ఉన్నది, మొత్తం చిల్ అయిపోతున్నాం. ఇక్కడ చూడరు మొత్తం షాప్లో మ్యాగీలు పీగీలు అమ్మేస్తారు. వెనకాల చూడరు మన సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరినీ తీసుకొని గంగాని చూపెట్టేస్తాం. చూడండి సబ్స్క్రైబర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ షాట్ ఏదో చేస్తుంది ఇక్కడ పూజలు. ఫారినర్ బి కూర్చొని చిల్ అయిపోతుంది చూడండి. మొత్తం చేసింది అనుకో ఖాళీ మొత్తం చూడండి గైస్ ఎట్లున్నది. పెద్దగా ఉన్నది. ఇది ఏందో నాకు అర్థమవుతలేదు. మొత్తం లైట్లు వీట్లు పెట్టేసిరు. ఇప్పుడు మనం ముంగడికైతే వెళ్ళిపోదాం. ముంగడ పోయి చూద్దాం. చూడరు ఎట్లుంది చూడరు బిల్డింగ్. మొత్తం లైట్లు వీట్లు పెట్టి మొత్తం మస్తు చేసిరు దీన్ని. దర్భంగా ఘాట్ అంట గైస్. చూడండి చూడరు గైస్ మన ఇంటికాడ ఆటో స్టాండ్ ఇట్లుంటుంది అట్లా ఇక్కడ బోట్ల స్టాండ్ పెట్టేసి చూడరు. మొత్తం బోట్లు గేట్లు మొత్తం అందరు తెచ్చి ఒకటే జాగాలో పెడుతురు. ఇక్కడ ఏదో ఆరతి అవుతుంది చిన్నగా. సో గైస్ చూడరు ఇప్పుడు గంగా ఆరతి స్టార్ట్ అవుతుంది. నేను గమ్మున ఉండిపోతా మొత్తం సైలెంట్గా గుడ్ బాయ్ లెక్క మొత్తం గంగా ఆరతి తెచ్చి ఇంటికి వచ్చి కొట్టేస్తా. సో గైస్ ఇప్పుడు మనం అయితే అన్నపూర్ణ కాడికి వెళ్ళిపోతున్నాం చూడరు. ఇప్పుడు అన్నపూర్ణ కాడికి పోయి ఫుడ్ తినాలట. ఇప్పుడు ఆడికి పోయి ఫుడ్ ఎట్లుంటుంది ఇది మొత్తం చెప్పేస్తా. ఇక్కడ పక్కనే గుడి ఉన్నది చూడండి కాళీ మందిర్ అంట. గోడ మీద మొత్తం మాటేసి మొత్తం మనం పేపర్ల మీద చేస్తాం, ఈ గోడల మీద చేస్తాం. చూడండి గైస్ ఇడికెళ్ళి గోపురం అయితే కనిపించేసింది చూసి మంచిగా మొక్కరు. ఇక్కడ అన్నపూర్ణలో అయితే మనకు 2 ఇడ్లీ 1 వడ చట్నీ సాంబార్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు తినేసి మనం అయితే కంప్లీట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడే మేమైతే అన్నపూర్ణాలు అయితే తినేసినాం. ఆడ ఏమో 2 ఇడ్లీలు 1 వడ పెట్టిరు. చట్నీ అయితే మస్తు ఉండే కానీ ఇడ్లీలు వడలు ఏది పొద్దున్నది పెట్టిరో మధ్యాహ్నంది పెట్టిరో కానీ గట్టిగా ఉండే కానీ పర్లేదు తినొచ్చు. ఏ క్యా హై భయ్యా? రసగుల్లా. సో గైస్ మనమైతే ఇప్పుడు రాజ్భోగ్ తీసుకున్నాం. సాయన్ అయితే రబడి తీసుకున్నాం. నువ్వేం తీసుకున్నావు? రస్మలై తీసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి మేము రివ్యూ ఇచ్చేస్తాం. సో గైస్ ఇప్పటిదాకానే మనమైతే 108 శక్తి పీఠాల్లో ఒకటి విశాలక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. ఆ టెంపుల్కి అయితే పోయి మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఘాట్ల దగ్గరికి పోయే ప్లాన్ ఉంది. మణికర్ణిక ఘాట్ పోతామేమో. ఇప్పుడు అడికైతే పోయి మళ్ళీ నేను బ్లాగ్ తీసేస్తాను. చూడండి ఘాట్ కుట్రా టాపింగ్ నేర్చుకున్నాం. పాన్ వేసుకొని మొత్తం అంకుల్కి ఇప్పుడు స్టంట్ ఇచ్చేసేయాలి. ఓ యూపీకు ఆయా పాన్ ఖాయా డేకో. సో గైస్ ఏం పాన్ ఇది? ఏదో పాన్ ఉండే కేసర్ పాన్ వేసుకొని మొత్తం యూపీ మొత్తం ఉంచి మొత్తం యూపీ గల్లీ చేసేసాము. ఇప్పుడు అంకుల్ మొత్తం పరేషాన్ అయిపోతుంది మేము చేసే షాపింగ్. చూడండి మొత్తం షాళ్ళు బేలు కుర్తాలు బిల్తాలు చెడ్డీలు అన్నీ తీపిస్తున్నాం అంకుల్తోని. మాలలు బిల్లలు ఉన్నాయి. వీడికి వచ్చేసి నా పేరు చెప్పి అనుకోరి 50% డిస్కౌంట్ నా పేరు మీద. సో గైస్ ఇప్పుడైతే మనం 1.5 గంట సేపు ఫోటోషూట్ చేసినాం. ఫోటోషూట్ మొత్తం చేస్తే లాస్ట్ ఒక 2-3 ఫోటోలు మంచిగా వెళ్ళినాయి. ఇప్పుడు చూడరు మొత్తం ఇదేం ఘాట్ ఇది? అశ్వమేధ ఘాట్ నుంచి నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మనం
కాల్భైరవ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం గాయస్. ఆడ పోయి దర్శనం చేసేస్తాం. దర్శనం చేసి మీకు మొత్తం చూపెట్టేస్తాం. మీకు పుణ్యం వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకో, లేకుంటే శాపం తాగుతుంది.